ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్యాక్ట్ న్యూస్ ఎపిసోడ్ 1. ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 7, 2024. సో ఈరోజు ఫ్యాక్ట్ న్యూస్ చూసుకుంటే నంబర్ 1 యాగి తుఫాన్. ఫ్రెండ్స్ చైనాలోని హినాన్లో గాంగ్డాంగ్ సిటీలో యాగి తుఫాన్ చాలా ఎక్కువైంది. ఈ తుఫాన్ గంటకి 234 కిలోమీటర్ స్పీడ్తో వస్తుండడంతో రోడ్డు పైన ఉన్న వాళ్ళు కొట్టుకుపోయారు. ఈ సంవత్సరంలో అత్యంత పవర్ఫుల్ తుఫాన్గా యాగి తుఫాన్ రికార్డ్ క్రియేట్ చేసింది. నంబర్ 2 ది గోట్ మూవీ. ఫ్రెండ్స్ తమిళ హీరో విజయ్ యాక్ట్ చేసిన ది గోట్ మూవీ ఓటీటీ రైట్స్ని నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. గాయ్స్ ఈ మూవీ దీపావళి లేదా నవంబర్ మొదటి వారంలో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ మూవీలో యాక్టర్ విజయ్ డ్యూయల్ రోల్ చేశాడు. ఈ మూవీ మీరు చూసారా? చూస్తే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నంబర్ 3 ఫ్రెండ్స్ పారా ఒలింపిక్స్లో నాగాలాండ్ నుంచి పార్టిసిపేట్ చేసిన ఒకే ఒక అథ్లెట్ ఒకాటో సీమా షార్ట్ పుట్లో బ్రాంజ్ మెడల్ సాధించాడు. గాయ్స్ ఇతను ఒక ఇన్స్పిరేషన్, ఎందుకంటే 18 ఏళ్ల వయసులోనే ఆర్మీలో చేరి యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేశాడు. అయితే 2002 సంవత్సరంలో ల్యాండ్ మైన్ బ్లాస్ట్లో ఇతను ఒక కాల్ తెగిపోయింది. అయినా కూడా ధైర్యం చేసి స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి ఎన్నో మెడల్స్ సాధించాడు. నంబర్ 4 ఫ్రెండ్స్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుడిని ఒక మన ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పూజిస్తారు. ఫ్రెండ్స్ థాయిలాండ్లో వినాయకుడిని ఫీరా ఫికానెట్ అని పిలుస్తారు. ఫ్రెండ్స్ చైనాలో హువాంగిసి తియాన్గా పిలుస్తారు. ఫ్రెండ్స్ జపాన్లో వినాయకుడిని కాంగ్టీన్గా పిలుస్తారు. ఇంకా కంబోడియా, ఆఫ్ఘనిస్తాన్లో కూడా వినాయకుని టెంపుల్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ పాకిస్తాన్ T20 వన్డే కెప్టెన్ నుంచి బాబర్ ఆజం ప్లేస్లో రిజ్వాన్ని నియమించే అవకాశం ఉంది. ఫ్రెండ్స్ ఫ్యూచర్లో టీమిండియాకి ఆల్ ఫార్మాట్స్లో కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఇద్దరికి ఉందని దినేష్ కార్తిక్ చెప్పాడు. అయితే వాళ్ళు ఎవరంటే శుభ్మన్ గిల్ అండ్ రిషబ్ పంత్కి అయ్యే ఛాన్స్ ఉందని దినేష్ కార్తిక్ చెప్పాడు. ఇంకా వీళ్ళు ఐపీఎల్లో కూడా కెప్టెన్గా చేశారు. ఇండియా తరపున కూడా కొన్ని మ్యాచెస్కి కెప్టెన్గా వ్యవహరించారు. అయితే ప్రజెంట్ చూసుకున్నట్లయితే T20కి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా ఉన్నాడు. టెస్ట్ అండ్ వన్డేస్కి రోహిత్ శర్మ కెప్టెన్గా ఉన్నాడు. ఫ్రెండ్స్ విజయ్ దేవరకొండ నటిస్తున్న కొత్త మూవీ కేరళలో షూటింగ్ జరుగుతుంది. ఈ కొత్త మూవీని జెర్సీ మూవీ తీసిన డైరెక్టర్ డైరెక్ట్ చేయబోతున్నాడు. నంబర్ 8 ఓలీ పోప్. ఫ్రెండ్స్ 147 సంవత్సరాల క్రికెట్ చరిత్రలో ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ ఇంగ్లాండ్ క్రికెటర్ అయిన ఓలీ పోప్ 7 టెస్ట్ సెంచరీస్ వేరువేరు దేశాలపైన చేశాడు. సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఇండియా, వెస్టిండీస్, శ్రీలంక, ఐర్లాండ్ పైన ఈ టెస్ట్ సెంచరీస్ చేశాడు.